రైట్ అప్డేట్ న్యూడల్ అంటే మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్ ఉబంటు ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ మీద చెప్పుకొని మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే. సో నేను అమెజాన్ అకౌంట్ ఉండాలి మనకు. ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుంటాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక లాంచ్ ఇన్స్టెన్స్ అని ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ నేమ్ ఇచ్చేసుకుంటాను ఇక్కడ. నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటావు కానీ నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఉబంటు అని ఇచ్చుకుంటాను. ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు మనం ప్రాపర్గా. నేను ప్రజెంట్ ఉబంటు సర్వర్ అని తీసుకుంటాను. సో నెక్స్ట్ స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మ్యాకోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, సారీ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, రెడ్ హాట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ ఉబంటు కాబట్టి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మెషిన్ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్ గా మనకు సెలెక్ట్ చేసుకోవాలి. అదే రియల్ టైం అయితే మనం ఓయిన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ టూ టైప్స్ ఉంటుంది ఇక్కడ. 64 బిట్ x86 అంటే ఈ ఆర్కిటెక్చర్ ఎలా కనుక్కుంటావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్కి వెళ్తే ఇక్కడ పీసీ అని ఉంటుంది. పీసీ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకున్నాం అనుకో, సారీ పీసీ పక్కన రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్కి వెళ్తాం. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు చూపిస్తుంది 64 బిట్ అని ఉంది కదా. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. 64 బిట్టా కాదని మనం చెక్ చేసుకోవడానికి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అమెజాన్ అకౌంట్కి వెళ్ళి నేను ఇక్కడ స్క్రోల్ డౌన్. ఇక్కడ ఏంటి టీ2 మైక్రో కదా. టీ2 మైక్రో యూజ్ చేసుకుంటున్నా. ఇన్స్టెన్స్ టైప్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను టీ2 మైక్రో యూజ్ చేసుకున్నాను. రియల్ టైం మనం టీ2 మైక్రో అనేది యూజ్ చేయాలి. ఓకే క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్టింగ్ ఎజెట్ కీపేర్ అయినా సెలెక్ట్ చేసుకుంటాను. కీపేర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కీపేర్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కీపేర్ అనేది మనకి ఎందుకు వర్క్ అవుతుంది అంటే పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. ఏదైనా టర్మినల్ పుట్టికి కానీ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే నేను ఇక్కడ ఎడిటింగ్ కీపేర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఉబంటు -k అని ఒక కీపేర్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏం చేసిన స్క్రోల్ డౌన్ ఇవ్వండి డిఫాల్ట్ ఆప్షన్స్. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఒకటేసారి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 కంటే 4 పేజ్, 5 కంటే 5 పేజ్. నేను ప్రజెంట్ 1 కాబట్టి 1 తీసుకుంటాను. సో నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసిన. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయడం మనకు సర్వర్ అనేది క్రియేట్. సర్వర్ అన్న ఇన్స్టెన్స్ అన్న వర్చువల్ మిషన్ అన్న అంతా ఒకటే అనమాట. సో నెక్స్ట్ వివాల్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకున్నాం. సో రిఫ్రెష్ క్లిక్ చేయి. వన్ సెకండ్ రిఫ్రెష్. పెండింగ్ ఉంది కదా. ఇక్కడ పెండింగ్ వచ్చేసి మనం రన్నింగ్ రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఇచ్చుకున్న ఓపెన్ సర్వర్ అయితే ఇక్కడ ఓపెన్ సర్వర్ వచ్చేసింది. ఇన్స్టెన్స్ సైడ్ వచ్చేసింది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ లో రన్నింగ్ వచ్చేసింది. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. టీ2 మైక్రో ఇచ్చిన టీ2 మైక్రో వచ్చేసి స్టేట్ వచ్చేసి 2/2 రావాలి. లేకుంటే ఇన్స్టలేషన్ వచ్చినా మనకి సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకు అవైలబుల్ జోన్స్ ఏమి ఉన్నాయి. పబ్లిక్ డిఎన్ఎస్ జనరేట్ అయిందా. షెడ్యూల్ గ్రూప్ అంటే ఏంటి కీబేర్ క్రియేట్ చేసుకున్నాం. లాంచ్ టెంప్లెట్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం. టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో 1 సెకండ్ రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ రన్నింగ్ వచ్చింది కదా. ఇన్స్టలేషన్ వచ్చింది 2/2 నిదానంగా వస్తుందంట 5 minutes అటు ఇటు ఆగి. ఇప్పుడు ఏం చేస్తున్నా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నాను. సర్చ్ పుట్టి నేను పుట్టి కనెక్ట్ చేస్తున్నా. నా యొక్క ఉబంటు సర్వర్ని నేను పుట్టి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ ఐపీని పోస్ట్ చేయండి. అదే రియల్ టైం అయితే మనం ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. సో ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ 22. సో నెక్స్ట్ ఎస్ఎస్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆప్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ క్రెడెన్షియల్ ఉంటుంది. ఈ క్రెడెన్షియల్ క్లిక్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రౌజర్ని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఉబంటు కీ కదా నేను తీసుకెళ్ళి ఈ పీపీకే కార్డ్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసాను. నెక్స్ట్ ఓపెన్ అని క్లిక్ చేసాను. సో నెక్స్ట్ ఓపెన్ అని క్లిక్ చేయడం మనకు యాక్సెప్ట్ వన్స్ మోర్ ఇన్ఫో హెల్ప్ కనెక్ట్ వన్స్ ఇట్లా అడుగుతుంది. నేను యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చేంజ్ సెట్టింగ్ ఉంది. చేంజ్ సెట్టింగ్ క్లిక్ చేసుకుని మనం ఫాంట్ సైడింగ్ క్లిక్ చేసుకోండి. విండోస్ క్లిక్ చేసుకోండి. సేవ్ నెక్స్ట్ చేంజ్ క్లిక్. సో నెక్స్ట్ ఏంటి ఫాంట్ సైడ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ 16 పెట్టుకున్నా. ఓకే క్లిక్ చేసిన. సో అప్లై చేసిన వరకు మనకి ఇక్కడ అప్లై అవ్వాలి. వన్స్ అప్లై అయింది కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఆపరేషన్ డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటుంది కదా. ఉబంటు ఆపరేషన్ వచ్చి ఉబంటు యూజర్ నేమ్. సో నెక్స్ట్ క్లిక్ చేసినాం. క్లిక్ చేసి ఇలా కనెక్ట్ అయ్యాం. ఒక సర్వర్ని క్రియేట్ చేసుకున్నాం మనం కనెక్ట్ అయినాం. సో సో ఇక్కడ ఏంటి మనం సర్వర్ని క్రియేట్ చేసుకొని కనెక్ట్ అయినాం. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉబంటు ఫుల్ యాక్సెస్ ఉన్నది కాబట్టి మనం సూడో ఐఫోన్ ఇచ్చి నేను రూట్ యూజర్కి చేంజ్ అయ్యాం. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఏడబ్ల్యూసీఎల్ని ఇన్స్టాల్ చేయాలా ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటాను అంటే సుడో ఏపీటీ ఇన్స్టాల్ ఏడబ్ల్యూసీఎల్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఏడబ్ల్యూసీఎల్ని ఉబంటు ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం ఆ డౌన్లోడ్. ఓకే ఇక్కడ నేను ఎంటర్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది మీకు ప్యాకేజీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం అప్డేట్ చేసుకుంటే మనకు ప్యాకేజ్ అనేది ఎర్రర్ రాదు.
ఇప్పుడు వన్స్ అగైన్ అప్డేట్ చేసుకోవాలి మనం. సుడో ఏపీటీ అప్డేట్ అనే కమాండ్ తీసుకున్నా, కాపీ చేసుకున్న ఎంటర్ నేను పేస్ట్ ఇయర్ ఎంటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్కి వచ్చింది. అప్డేట్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏడబ్ల్యూఎస్సీ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. వన్స్ అగైన్ వెయిట్ వన్స్ అగైన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్యార్ ఇచ్చుకున్నాం మనం. అప్యార్ ఇచ్చుకుంటే మనకు కూడా ఏపీటీ ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్సీఎల్ అనే కమాండ్ ఇచ్చుకున్నాం మనం. ఏడబ్ల్యూఎస్సీఎల్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో వన్స్ ఇన్స్టాల్ అయిందని చెక్ చేసుకోవడానికి మనం ఏడబ్ల్యూఎస్ అయిపోయిన వర్షన్ కమాండ్ ఉంటుంది, ఆ వర్షన్తో మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ లైనక్స్ మ్యాండేటరీగా మనకు ఏడబ్ల్యూఎస్సీఎల్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. మనం క్రియేట్ చేసిన ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఓకే, వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్ లైనక్స్ అయితే మనం ఏడబ్ల్యూఎస్సీఎల్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఐపాన్ ఐపాన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. ఏంటి ఏడబ్ల్యూఎస్సీఎల్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏడబ్ల్యూఎస్సీఎల్ వర్షన్ ఏంటి, పైథాన్ 2 ఇట్లా మనకి ఏడబ్ల్యూఎస్సీఎల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసినాం మనం, విండో సారీ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం ఏడబ్ల్యూఎస్సీఎల్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.